సైకాలజీ, సైకాట్రీ. నా వయసు 70 ఏళ్ళు, అఫీషియల్గా 72 ఏళ్ళు. ఈ సెమిస్టర్లో అంటే జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి 2025 ఫస్ట్ సెమిస్టర్లో నేను 11 ఎన్పిటిఎల్ కోర్సులు చేశాను. ఈ ఎన్పిటిఎల్ కోర్సులు అంటే ఐఐటి వాళ్ళు నిర్వహించే అందుకని అది ఒక మంచి స్టాండర్డ్తో ఉండేటటువంటి ఈ 11 కోర్సుల్లో కూడా నేను ఎలైట్ ప్లస్ సిల్వర్ ఆర్ గోల్డ్ తోటి అంటే డిస్టింక్షన్ లేకపోతే ఇంకా డిస్టింక్షన్ అంటే పైన ఉండేటటువంటి ఆ స్థాయిలో పాస్ అవ్వడం జరిగింది. ఇందులో ఈ 11 కోర్సుల్లో కూడా 8 కోర్సుల్లో టాపర్గా వచ్చాను. నేను నేషనల్ లెవెల్లో టాపర్స్ని సెలెక్ట్ చేస్తాను ప్రతి కోర్సుని. ఎవరైనా సరే కనీసం 6 కోర్సులు టాపర్గా వచ్చినట్లయితే వాళ్ళకి మెగాస్టార్ గౌరవాన్ని ఇస్తారు. పోయిన సెమిస్టర్లో మెగాస్టార్ గౌరవాన్ని దేశం మొత్తం మీద ముగ్గురికి ఇచ్చారు. అందులో నేను ఒకటి. ఈసారి కూడా ప్రయత్నం చేద్దామని ప్రతి చేస్తే 6 కోర్సులు కాకుండా టాపర్గా 8 కోర్సులు రావడం జరిగింది. ఆ విషయాన్ని ఈ కోర్సులన్నీ కూడా చాలా వైవిధ్యమైనటువంటి మంచి ప్రామాణికత ఉండేటటువంటి ఈ సంతోషాన్ని బహుశా ఈ విద్యా ప్రయాణం అనేటువంటి ఇలా కొనసాగుతుంది. చదువుకోవడానికి వయసు అడ్డంగా కాదు. ప్రజల్లో ఒక లో ఇన్ని డిగ్రీ సాధిస్తున్నది ఏంటంటే స్మాల్ ఇష్యూ. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెక్స్ట్ మంత్ జూన్లో యోగా ప్రపంచ యోగా డే వస్తుంది. ప్రపంచ యోగా డేలో కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో మన ఒక క్రేజ్ క్రియేట్ చేసిన మన మోడీ గారు ఆంధ్రప్రదేశ్ గారు చేస్తున్నారు. యోగా అన్నది మనిషి బాడీకి ఎలాగ అన్వయించి బ్రెయిన్కి ఎలా అన్వయించి ఎంత కంట్రోల్ తీసుకొస్తుందో అలాగే ఎడ్యుకేషన్ డిగ్రీ కూడా బ్రెయిన్ ఎలా కంట్రోల్ తీసుకొస్తుంది. ఎందుకంటే ఒక డిగ్రీ చదివిన తర్వాత అయిపోయిందని కాకుండా కంటిన్యూస్గా త్రూఅవుట్ ది లైఫ్లో చదువుతున్నది ఈ ఎడ్యుకేటింగ్ ఈ మెడికల్ యోగా టు ది బ్రెయిన్ ఈ కంట్రోలింగ్ ది బ్రెయిన్. మన బ్రెయిన్ కంట్రోల్ చేస్తాం ఈ కంట్రోల్ ది బ్రెయిన్. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ హాస్పిటల్ కూడా అంతా ఆయన వైద్యం కూడా సైకాట్రీ. అందువల్ల దాంతోపాటు అన్ని కలిసి వచ్చిన డిగ్రీలు సాధించడానికి డిగ్రీలు కూడా ఒక యోగా లాంటిది. ఈ పద్ధతికి తీసుకెళ్ళండి. అవార్డులు రివార్డులు ఆటోమేటిక్గా వస్తాయి. మనం కావాలంటే కూడా రావు, వద్దనుకుంటే పోవు, డిఫరెంట్గా వస్తాయి. ఈయన డిఫరెంట్గా పద్మశ్రీ గారు వాళ్ళు పిలిచి పద్మశ్రీ ఇవ్వాలి అది మీరు మోటివేట్ చేయండి. గవర్నమెంట్ పిలిచి అండ్ పద్మశ్రీ ఇవ్వాలి అది మీరు మోటివేట్ చేస్తే చాలు. థ్యాంక్ యూ. నిరంతర విద్యార్థిగా సమాజానికి చదువులందరికీ కూడా నిరంతర ప్రేరణా శక్తిగా 2 రకాల పాత్రల్ని పోషిస్తూ ఉన్నారు. ఎంత చదివినా ఇంకా చదువుకోవాల్సింది ఉన్నది అనే విషయాన్ని గుర్తించడం, చదవగలను అనేటటువంటి ఏ వయసులోనైనా చదవగలము అనేటటువంటి ఒక విశ్వాసాన్ని సమాజంలో ప్రోధి చేయడం, ఈ 2 పనులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అందుకని మనం చాలా కృతజ్ఞతలుగా ఉండాలి. అపారమైనటువంటి సామర్థ్యం ఉన్నది కాబట్టి ఈజ్ ఎక్సెలింగ్ ఇన్ ఎవ్రీథింగ్, అది సహజం. అది కానీ ఈ ప్రయత్నం చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇందాక ఆయన చెప్పారు, లక్ష్యాన్ని చేరడం కన్నా కూడా ప్రయత్నం చేసేటటువంటి మార్గంలో వచ్చే ఆనందం ఏదైతే ఉన్నదో శాశ్వతంగా ఉంటుంది అని నిరంతరము పొందుతూ ఉంటాం దాన్ని. కాబట్టి దానికి ఈ సమాజం ఆయన కృతజ్ఞతలుగా ఉండాలి. అందులో మా రాజమండ్రి వాసి అయ్యుండి రాజమండ్రిలో ఇలాంటి ప్రయత్నం చేయాలి భవిష్యత్తులో అనేటటువంటి వాళ్ళకి ఏ రికార్డ్స్ అయినప్పటికీ కూడా వాటిని ఛేదించడానికే రికార్డ్స్ అంటూ ఉంటాయి. ఒక ఆయన ఒకదాన్ని సాధించారు అంటే దానికన్నా మరొకటి ఎక్కువ సాధిస్తే రికార్డు భేదించినట్టు అవుతుంది. కానీ ఒకరు సాధించారు అంటే రెండవ వారు సాధించగలరని అర్థం. సాధించగలమనే విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, ఈ వయసులో వారు సాధించింది మేము ఎందుకు సాధించలేమని మరింత మంది యువకులు ముందుకు రావడం ఇది చాలా అవసరం. ఈ విషయాలలో పరిజ్ఞానాన్ని పెంచుకుని భిన్నమైనటువంటి విషయాలను ఆకలింపజేసుకొని వాటిని జ్ఞాపకం పెట్టుకుని
వాటిని మళ్ళీ పరీక్షలో సరియైనటువంటి పద్ధతిలో దానికి సమాధానాలు రాయగలిగి ఆ విధంగా ఉత్తీర్ణులు కాగలడు. ఒక అవధానం లాంటిది ఇది. ఏ విధంగా అయినట్టయితే బయట అనేక రకాలైన ప్రశ్నలకు సమాధానాలు చెప్తే అవధానం అంటామో, ఇది కూడా ఒక రకమైనటువంటి అవధానం. దీంట్లో కూడా వారి యొక్క ప్రతిభ ఏదైతే ఉందో మన అందరికీ కూడా బాగానే తెలుస్తూ ఉంటుంది. మూడవది, నాకు ప్రత్యేకంగా ఒక గర్వకారణమైన విషయం ఏంటంటే, నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్త, RSS కార్యకర్తని, మన రాష్ట్ర స్థాయి కార్యకర్త. డాక్టర్ రామారెడ్డి గారు గత 25 సంవత్సరాలుగా మన తూర్పుగోదావరి జిల్లా సంఘచాలకగా ఉన్నారు. RSSకి రాజమండ్రి నగర సంఘచాలక ప్రస్థానం ప్రారంభం చేశారు. ప్రస్తుతం మన తూర్పుగోదావరి జిల్లా సంఘచాలకగా ఉన్నారు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి సంఘ కార్యకర్తగా, సంఘ స్వయం సేవకగా, సంఘచాలకగా మన సంస్థని ముందుకు తీసుకుంటూ ఉండడం అనేది ఎంతో మాకు ఆనందకరము, గర్వకారణం కూడా. ఆలోచిస్తే వచ్చేసారి కూడా ఇలాంటి ఈ మెగాస్టార్ ఇంతకన్నా పెద్ద గుర్తింపు ఏదైతే ఉందో నేను సాధించాలనుకుంటున్నాను అని తప్పనిసరిగా అనుమతి ఉంటుంది, అనుమానమే లేదు. అంటే అనుమతి అనేటువంటి ఏ విధంగా ఉంటుంది అంటే, నేను ఆయన అడిగాను, ఏమంటే మీరు ఈ ప్రయాణం ఎప్పటికి ఆపుతారు, RSS పూర్తిగా ఎక్కువ సమయం చేయాలి కదా అని అడిగాను. తప్పనిసరిగా చేస్తాను అన్నారు ఆయన. వచ్చే సంవత్సరం ఎక్కువ సమయం ఇస్తాను అన్నారు. అందుకని ఆయన ఆ మాటలు ప్రస్తావించారు. నేనేమంటానంటే, తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను, మహాభారతం 14వ రోజు యుద్ధంలో సైంధవుడిని చంపుతాడు అర్జునుడు. కేవలం 50 సెకండ్ల వ్యవధిలో అప్పటిదాకా దాక్కున్నటువంటి సైంధవుడు పైకి లేచి తలకాయ చూపించగానే ఏమాత్రమో తొట్టుపాటు పడకుండా, లక్ష్యాన్ని గురించి ఏమాత్రమో వెనకంజ వేయకుండా శిరస్సు లేపేస్తాడు. లేచిన శిరస్సు కింద పడకూడదు. అప్పుడు చెప్తాడు కృష్ణుడు, ఆ శిరస్సు కింద పడకూడదు, తలకాయ కింద పడకూడదు, కింద పడితే నువ్వు తెచ్చిపోతావని. దాన్ని ఆడిస్తూ ఉంటాడు ఆకాశంలో. ఆడిచ్చేటటువంటి శిరస్సును తీసుకువెళ్ళి ఎక్కడో బెసైలతో తీసుకువెళ్ళి ఎక్కడో ఉన్నటువంటి వాడి ఒళ్ళో పడగొట్టాలి అని చెప్తాడు. ఈ మొత్తం ప్రక్రియ కథ వింటున్నప్పుడు తమాషాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది, మనకి మంచి ఉత్తేజంగా కూడా ఉంటుంది. కానీ ఉదయం నుంచి సాయంకాలం దాకా యుద్ధం చేసి అలసిపోయి ఉన్నటువంటి ఒక యోధుడు కేవలము 30-40 సెకండ్ల వ్యవధిలో కనిపించినటువంటి శిరస్సును ఏమాత్రమో కూడా లక్ష్యము ఎదిరిపోకుండా దాన్ని తెగగొట్టినటువంటి శిరస్సుని గాలిలో ఆడించడము, దాన్ని తీసుకువెళ్ళి ఎక్కడో పడేయడానికి కావలసినటువంటి ఆ శాస్త్రం ఏదైతే ఉందో, సూత్రం ఏదైతే ఉందో, మంత్రం ఏదైతే ఉన్నదో, అస్త్రం ఏదైతే ఉన్నదో దాన్ని జ్ఞాపకం చేసుకోగలగడము, సరైన ఉచ్చారణతో దానిని ప్రయోగించడము, లక్ష్యాన్ని సాధించడము. ఎన్ని ఉన్నాయంటే, ఇది ఎన్ని హర్డిల్స్ ఉన్నాయో ఆలోచించండి. హర్డిల్స్ ఎన్ని ఉంటాయో ఆలోచించండి. ఇన్ని హర్డిల్స్ దాటాడు కాబట్టి జగదేక ధనుర్ధరుడు అర్జునుడు. నా కోరిక ఏమిటంటే, మా రామారెడ్డి గారు కూడా అలాంటిది దానికి స్థాయికి అందుకుంటారు. RSS పనిని కూడా పూర్తి సమయం పనిచేస్తారు. ఈ సంవత్సరం ఇది 100 సంవత్సరాలు పూర్తవుతుంది RSSకి. కాబట్టి ఈ సంవత్సరం ఆయన సంఘ పని చేస్తారు, దాంతోపాటు ఈ డిగ్రీ కూడా పూర్తి చేస్తారు. ఈ రెండు ఆయన సమర్థవంతంగా చేయగలరని విశ్వాసం నాకుంది. బహుశా ఇస్తున్న మీ అందరికీ కూడా ఉంది, ఆయనకు కూడా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పని భగవంతుడి ఆశీస్సులతో, భద్రమాత ఆశీస్సులతో ఈ పని పూర్తవుతుందని ఆశిస్తూ అందరి దగ్గర నుంచి ఇచ్చారు. నిన్నే శ్రీనివాస కళ్యాణం చేసాం. దశవత్సవం రోజు నుంచి వెంకటేశ్వర స్థాయి ఎదగాలి 7 కొండలు. మీరు కూడా కోర్సు